సాయిరామ్, నేను మీ విశ్వకర్మ వాస్తు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇంకొకరు అడిగే ప్రశ్న ఏంటంటే, నేను చదువుతాను ఒకటి. గురుగారు, మా ఊరిలో 20 ఎకరాలకు నీళ్ళు ఇచ్చే బావి పూడ్చి దానిపై వెంకయ్య స్వామి గుడి ₹1,00,00,000 కట్టారు. గుడి కట్టకముందు ఆ బావి పక్కనే చిన్న రేకుల షెడ్లో వెంకయ్య స్వామి పటం పెట్టుకొని పూజించేవాళ్ళం. అప్పుడు ప్రతిరోజు వందలాది జనం వచ్చేవారు. మరియు రోజు భోజనాలు అన్నీ ఉండేవి. నిత్యాన్నదానం కూడా చేసేవారు. మరి బావి పూడ్చి బావి మీద గుడి కట్టి విగ్రహం పెట్టిన తర్వాత ఒక్కరు కూడా రావటం లేదు. దర్శనానికి జనమే కరువయ్యారు. విగ్రహం కరెక్ట్గా బావి పూడ్చిన సెంటర్లో ప్రతిష్ఠ చేశారు. మరి కారణం ఏమో తెలియదు. అంటే దీన్ని బట్టి వినే వాళ్ళకి ఏం అర్థమవుతుంది? తిరుపతి వెంకన్నకి వద్దన్నా మనం తీసుకెళ్ళి అక్కడ అన్నీ సమర్పించుకొని వస్తాం. వడ్డీ కాసుల వాడి ఉండిలో ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి దాచుకొని తీసుకెళ్ళి అక్కడ ఇస్తాం. మధ్యలో పట్టుకుంటే గవర్నమెంట్ లాగేస్తుంది. కాబట్టి మనం మొక్కున్నాం, పర్సెంటేజ్ ఇంత ఇస్తా అన్నామని. ఆ పర్సెంటేజ్ వచ్చింది, లాభం వచ్చింది, తీసుకెళ్ళి అక్కడ ఉండిలో వేసేసి వస్తాం. అంటే వెంకన్న దగ్గర ఎప్పుడు డబ్బుకు కొదువు ఉండదు, జనాలకు కొదువు ఉండదు, వస్తూనే ఉంటారు. ఎందుకు? అక్కడ పుష్కరిణి. సరే, ఆ స్థానబలం, ఆ క్షేత్ర మహిమ వేరే. అక్కడ పుష్కరిణి అందరికీ తెలుసు కదా. తిరుపతికి వెళ్ళాలి, ప్రతి ఒక్కరికి పుష్కరిణి ఎక్కడ ఉందో తెలుసు. ఆ పుష్కరిణి పవర్ అది. జనాలు అలా తండోపుతుండాలిగా కోట జనాలు వస్తూ ఉంటారు. ఇప్పుడు ఇతను అడిగిన దానికి ఏంటి? ఆ ఊరికి 20 ఎకరాలకు సప్లై చేసే పెద్ద బావి, ఆ బావి పక్కనే చిన్న పటం పెట్టి వెంకనే అక్కడ పూజ చేసేవారు. అంటే ఆ పటానికి ఇది ఈశాన్యంలో ఉంది, ఉత్తర ఈశాన్యంలో బావి. అప్పుడు జనాలు తండోపతండాలుగా వచ్చేవారు. నిత్యాన్నదానాలు, భజనలు జరిగేవి. వారు ఏ కారణం చేత ఆ బావి పూర్తి చేశారు. బహుశా వాటర్ అయిపోయి ఉంటుంది. బావి పూర్తి చేసి మధ్యలో విగ్రహం ప్రతిష్ఠ చేశారు. జనాలు రావట్లేదు. అంటే అక్కడ బావి పోయింది, వాటర్ లేదు కదా. అక్కడ వాటర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నీళ్ళు మరీ ముఖ్యం. నీళ్ళల్లో ఆ శక్తి ఉంటుంది. అంటే ఇక్కడ ఇంకో చిన్న సీక్రెట్ చెప్తాను నేను. ఆ రోజుల్లో, పాత రోజుల్లో, పూర్వకాలంలో దేవుడు విగ్రహాలు, పటాలు ఏవి ఉండేవి కావు. ఏవైనా దేవుడిని ఆహ్వానించాలంటే కూడా వాటర్లోనే. వాటర్కే ఆ శక్తి ట్రాన్స్మిట్ అవుతుంది. సో అందుకే ఈశాన్యంలో బావి, వాటర్ ఉండాలి. పంచభూతాల్లో బావి ముఖ్యం. కానీ ఇప్పుడు ఎంతమందిలలో బావిలు ఉంటున్నాయి? బావిలు పోయింది, బోర్లు వచ్చేసాయి. ఓకే, కానీ ఈశాన్యంలో సంపు కట్టుకుంటున్నామండి. ఈశాన్య సంపు ఎక్కడ కట్టుకోవాలి గురుగారు? మీరు ప్లాన్ ఇవ్వండి, మాకు వచ్చి స్థలం చూపించండి. చూపిస్తున్నాం, కానీ సంపు కట్టుతున్నాం, సంపు పైన రూఫ్ వేసిస్తున్నాం. వాటర్ ఓపెన్కి ఎక్కడ ఉందండి? ఆకాశానికి. దాంట్లో పవర్ ఎక్కడి నుంచి వస్తుంది? కాస్మిక్ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది వాటర్కి? ఆ కాస్మిక్ ఎనర్జీ వాటర్లో వస్తే ఇల్లు కలకల్లాడుతుంది. వాటర్ పెట్టా, మూసేసాము, కాస్మిక్ ఎనర్జీ లేదు, ఇంట్లో కూడా అంతే చీకటి. ఎంత రావాలో అంత రావట్లేదు, అంతే. ఎంత వెళ్తురు ఉండాలో ఆ ఇంట్లో కలకలు ఎంత ఉండాలి లేదు. ఎందుకంటే వాటర్ ఉండాలి. వెంకన్న దగ్గర ఎంత పెద్ద పుష్కరిణి ఉంది. ఇప్పుడు ఇతను చెప్పినట్టుగా లివింగ్ ఎగ్జాంపుల్ ఇది. ఆ బావి ఉండే చిన్న పటం, గుడి కూడా కాదు, పటం పెట్టుకున్నారు అంతే. జనాలు వచ్చేవాళ్ళు, భజనలు, నిత్యాన్నదానాలు జరిగేది. డబ్బు ఉండేది అక్కడ. అట్టహాసంగా గుడి కట్టారు, బావి పూర్తి చేసి, వాటర్ లేదు అక్కడ, అయిపోయింది, ఎవరు రావట్లేదు. అంత బాగా వచ్చేవాళ్ళు కూడా ఆగిపోయారు అక్కడ. అదే ఊరి జనమే కదా, వాళ్ళకి రాబుద్ది అవ్వట్లేదు. అలాంటి గుళ్ళు చాలా ఉన్నాయి. అప్పుడు కూడా ఆ ఊరిలో జనాలే వచ్చేవాళ్ళు, బయట నుంచి కూడా వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆ ఊరి జనాలు కూడా రావట్లేదు. కొన్ని గుళ్ళకి రోజు హారతి కర్పూరాలు కూడా డబ్బు రావండి. అలాంటి గుళ్ళు కూడా ఉన్నాయి. అలా దోషపూరితమైన గుళ్ళు కూడా ఉన్నాయి. అంటే అప్పుడు కట్టినప్పుడు బాగా కట్టారు, తర్వాత వీళ్ళు కొన్ని అడిషన్స్, సబ్స్ట్రాక్షన్ చేసేసి ఆ గుడి వాస్తు చెడగొట్టిస్తారు చాలామంది.
అఫ్కోర్స్ తిరుపతిలో కూడా అలాంటివి జరుగుతున్నాయి అనుకోండి. ఇప్పుడు వాడికే జరిగినప్పుడు మిగతా వాటికి ఏంటి? అంత పెద్ద ఎంకనకే జరుగుతున్నాయి కొన్ని మార్పులు. అక్కడ పండితులు ఉన్నారు, అందరూ ఉన్నారు, మరి అలా జరుగుతుంది అంతే. కర్మ ఫలితం అనుకోవాలి. అంటే వాడికి కూడా తప్పట్లేదు కర్మ. సో నీళ్లు ముఖ్యం. పంచభూతాల్లో మనం ఇల్లంతా బాగా వాతుపరంగా కట్టుకుంటున్నాం, ఎత్తుపల్లాలు పెట్టుకుంటున్నాం, ద్వారాలు పెడుతున్నాం, కిటికీలు పెట్టుకుంటున్నాం, గేట్లు పెట్టుకుంటున్నాం, ఫ్లోరింగ్ లెవెల్స్ అన్నీ కరెక్ట్ పెట్టుకుంటున్నాం, నైరుతిలో బెడ్రూమ్, ఆగ్నేయంలో కిచెన్ అన్నీ కరెక్ట్గా పెట్టుకుంటున్నాం. కానీ మరి అన్ని పంచభూతాలు ఉన్నాయి. పంచభూతాల్లో ఒక భూతం మిస్. కట్టుకున్నాం, సంపు కట్టుకున్నాం, దానిపైన కవర్ వేసేసాం అంటే మిస్సే. బోర్ వేసాం, బావి కాదు కదా. ఒకప్పుడు బావి ఉండేది, ఓపెన్ ఉండేది, దాని చుట్టూ గోడ కట్టేవాళ్ళు. సరే ఇప్పుడు సంపు కట్టాము, దాన్ని ఓపెన్ పెట్టండి అంటే అందులో ఎవరైనా పడిపోతారు గురుగారు అంటారు. దానిపైన ఏదైనా గ్రిల్ వేసుకుంటే బాగుంటుంది. ఆ రోజుల్లో మున్సిపల్ వాటర్ ఎక్కడుందో, డ్రింకింగ్ వాటరు బావి నీళ్ళే తాగేవాళ్ళు కదా. మరి ఇప్పుడు సంపల వాటర్ కూడా తాగొచ్చుగా. కొంచెం దానిపైన గ్రిల్ వేసుకొని మస్కిటో మెష్ వేసుకుంటే వాటర్ ఓపెన్గా ఉంటుంది ఆకాశానికి. అప్పుడు దాని ఫలితం వేరే. ఆ పంచభూతాల్లో ఒక భూతం మిస్ అవుతుంది కాబట్టి ఇవన్నీ కూడా ఇబ్బందులు. సై రక్ష.